వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ పెప్పర్ చికెన్. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కరివేపాకు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ చీలికలు, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, పసుపు, జీరా పౌడర్, సోంఫ్ ఒక 2 స్పూన్స్ మిరియాలు, 2 స్పూన్స్ ధనియాలు, మిరియాలు ఆర్ పెప్పర్ అండి, 2 స్పూన్స్ పెప్పర్ తీసుకున్నాను. ముందుగా ఈ మూడింటిని వేపుకుంటాను. మిరియాలు, ధనియాలు, సోంఫ్ని డ్రై రోస్ట్ చేసుకుంటాను. నేను ఆయిల్ ఏం వేయట్లేదు. దానికోసం నేను ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఈ మూడింటిని వేసి వేపుకుంటున్నాను. జాగ్రత్తగా కలుపుకుంటూ వేపుకోవాలి, లేదంటే సోంఫ్ మాడిపోతుంది. మిగతావి రెండు బాగానే వేగుతాయి, కానీ సోంఫ్ త్వరగా మాడిపోతుంది. కలుపుకుంటూ వేపుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. మీకు వన్స్ అది వేగిన తర్వాత చిటపట్లాడుతూ పైకి లెగుస్తాయి. అప్పుడు మీకు అది వేగినట్టు. ఆ స్టేజ్ వరకు వేపుకోవాలి. ఇదిగోండి, వేగాయి. ఇలా వేగితే సరిపోతాయి. దీన్ని చల్లారి పెట్టుకుంటాను. ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని చల్లారి పెట్టుకున్నాను. తర్వాత అవి చల్లారాక వాటితో పాటు కాస్త జీరా పౌడర్ కూడా వేసుకొని నేను బ్లెండ్ చేసుకుంటాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్లో ఆయిల్ వేడవ్వాలి. ఆయిల్ వేడయిన తర్వాత దాంట్లోకి ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని వేపుకోవాలి కలుపుకుంటూ. ఒకసారి దీన్ని కలుపుకొని కొంచెం అట్లా వేగిన తర్వాత దాంట్లోకి కాస్త సాల్ట్ వేసుకుంటాను. ఇదిగోండి, కాస్త సాల్ట్ వేసుకున్నాను. నేను ఇక్కడ కొంచెమే సాల్ట్ వేసుకుంటున్నాను. వన్స్ నేను చికెన్ వేసిన తర్వాత మళ్ళీ కాస్త వేసుకుంటాను, ఎందుకంటే చికెన్లోంచి వాటర్ బయటికి రావాలి కాబట్టి. నేను అక్కడ కాస్త వేసుకుందామని నేను ఇప్పుడు కొంచెమే వేసుకున్నాను ఉల్లిపాయ వేగే వరకు. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక దీంట్లోకి ఒక 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది నాకు పర్ఫెక్ట్ కొలత స్పూన్ అండి. మీకు అది టీ స్పూన్ క్వాంటిటీ వస్తుంది. ఎందుకంటే నేను చికెన్కి వాటికి నేను ఒక 1/2 kg మీద చేసుకున్నా అంటే దాంతోనే 2 స్పూన్లు వేసుకుంటాను. అదే బిర్యానీకి వాటికైతే 3 to 4 స్పూన్స్ దాకా వేస్తాను. అది నాకు పర్ఫెక్ట్ కొలత. 2 to 3 గ్లాసెస్ బిర్యానీకి అయితే ఒక 3 స్పూన్స్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ పడుతుంది ఆ స్పూన్తోని. ఇప్పుడు నేను దీంట్లోకి చికెన్ వేసుకుంటున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేగాక చికెన్ నేను ఇక్కడ ఒక 1/2 kg పైన తీసుకున్నాను. విత్ స్కిన్ చికెన్ తీసుకున్నాను అండి నేను ఇక్కడ. ఇదిగోండి, నేను ఆ క్వాంటిటీ తీసుకున్నాను. దాంట్లోకి కాస్త పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. సాల్ట్ కూడా వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకుంటాను. దీంట్లోంచి వాటర్ అంతా బయటికి స్క్వీజ్ అవుట్ చేయాలి. ఎందుకంటే అలా చేయడం వల్లనే మీకు నీచు వాసన అనేది రాదు. ఆ వాటర్ రాకోకుండానే మీరు అన్ని కారాలు, ఉప్పులు అన్నీ వేసేసి పెట్టుకున్నప్పుడు కొన్నిసార్లు అది ఇష్టపడరు, నీచు వాసన వస్తుంది. ఇప్పుడు నేను డ్రై ఇంగ్రీడియంట్స్ రోస్ట్ చేసుకున్నాను కదా, అవి చల్లారాయి. దాంట్లోకి ఒక 1 స్పూన్ జీరా పౌడర్ కూడా వేసుకొని నేను ఇట్లా కోర్సుగా పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాను. మరీ ఫైన్ పౌడర్ కాదండి, కొంచెం కోర్సుగా ఉండాలి. ఒకసారి తీసి కలుపుకుందాం. ఇదిగోండి, ఇలా వాటర్ బయటకు వచ్చేసాయి. ఇంకా కాస్త కుక్ అవ్వాలండి చికెన్. నేను ఇంకాస్త కుక్ చేసుకుంటాను, కానీ ఒకసారి కలుపుకుంటాను. ఇంకొక సైడ్ కూడా కుక్ అవుతుంది తిప్పుకుంటే. ఆల్మోస్ట్ చికెన్ కుక్ అయిన తర్వాత మీరు కారం అవి వేసుకోండి. అప్పుడు మీకు ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. అలా కాకుండా మొత్తం కలిపి పెట్టుకుని చేసుకుంటారు చాలామంది. అలా చేసుకుంటే అదొక టేస్ట్ ఉంటుంది. అలా ఇష్టపడిన వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. దీని మీద కాస్త మూత పెట్టి నేను మళ్ళీ కాసేపు కుక్ చేసుకుంటాను. ఇదిగోండి, ఇలా వైట్గా అవుతుందండి చికెన్ కుక్ అయిపోయిన తర్వాత. ఆ పింకిష్ కలర్ పోవాలా. పింకిష్ కలర్ పోయిందంటే చికెన్ కుక్ అయిపోయినట్టే. ఇలా కుక్ అయిపోయింది. కుక్ అయిపోయిన తర్వాత నేను దీంట్లోకి కొంచెం నీళ్ళు యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు పౌడర్ వేస్తాను, పెప్పర్ పౌడరు. అది మాడిపోకోకుండా నేను కాస్త వాటర్ వేసుకున్నాను. ఒక 1/2 గ్లాస్కి వాటర్ వేసుకొని కలుపుకొని ఒక్కసారి దీంట్లోకి నేను పెప్పర్ పౌడర్ వేస్తాను. ఇందాకలా రెడీ చేసి పెట్టుకున్నాను కదా నేను పెప్పర్ పౌడరు, అది కాస్త కోర్సుగా చేసుకున్నాను కదా, అది ఒక పెద్ద స్పూన్ తీసుకున్నాను. దాంతో 2 స్పూన్లు దగ్గర వేసాను.
ఒక 2.5 వేసుకోండి, ఒక 2.5 అట్లా సరిపోతుంది. మీరు కావాలంటే కారం ఎక్కువగా తినగలిగే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇది మిరియాలు కదండి, ఘాటుగా ఉంటుంది గొంతులో, అంతవరకు వేసుకుంటే సరిపోతుంది. ఒక 1/2 kg పైన చికెన్కి అయితే. ఒకసారి కలుపుకొని దీన్ని మూత పెట్టి కాసేపు కుక్ చేసుకుంటాను. చికెన్ కుక్ అయిపోయింది చూసారా, నేను గరిటతో ఇలా అనగానే ఆ లెగ్ పీస్కి చికెన్ ఊడిపోయి వస్తుంది. అంతవరకు కుక్ అయిపోయి చేసుకుంటే మీకు ఒకలాంటి మంచి టేస్ట్ వస్తుంది. ఎందుకంటే ఆరెల్స్ మీకు చికెన్ కుక్ అవ్వకుండా మీరు ఏది వేసినా నీచు వాసన వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చాలామంది చికెన్ ఇష్టపడకపోవడానికి కూడా రీజన్ అదే అవుతుంది. చికెన్ కుక్ చేసుకున్నాకే మీరు ఏ పౌడర్స్ వేసుకున్నా వేసుకోండి. చికెన్ కుక్ అయిపోవాలి ఆల్మోస్ట్. అప్పుడు మీకు ముక్క కూడా గట్టి పడటం అట్లాంటిది ఏం జరగదు. కాసేపు మూత పెట్టి కుక్ చేసుకుంటాను. అంతే, అయిపోయింది చూసారా, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. నేను ఇందాక వేసుకున్న 1/2 గ్లాస్ వాటర్ కూడా ఎగిరిపోయి చక్కగా ఆయిల్ బయటికి వచ్చేసి కనిపిస్తుంది. మీరు చూసారు కదా, ఆయిల్ ఎక్కువే వస్తుందండి, ఎందుకంటే మీరు విత్ స్కిన్ వేసుకున్నారు కదా, ఆ ఫ్యాట్ అది కూడా వస్తుంది. దీంట్లోకి నేను కొత్తిమీర వేసుకొని డిష్ అవుట్ చేసుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు my channel, like and share my videos. Please click the bell icon to get all the notifications when I post the video. Thank you.